ఈ సిలువ నెరవేర్పు అన్నమాట. एक क्रूस के पास अगर हम आए तो ये पूरा करना है। యేసు ప్రభు యొక్క ఆ సిలువ ఘటన అదంతగా మనం చూస్తే यीशु मसीह की क्रूस की घटना को अगर हम देखें तो అదంతా ఒక నెరవేర్పు అన్నమాట. वो पूरा की पूरा ना जो भविष्यवाणी को पूरा అంటే ఆయన గురించి రాసినవన్నీ కూడా నెరవేరుస్తున్నాడు. यानी कि उनके बारे में जो कुछ लिखा गया है वो पूरा कर रहे हैं। అంటే ఆయన ఒక ప్రవచన పురుషుడుగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాడు. यीशु मसीह एक प्रवचन का पुत्र होते हुए पिता का इच्छा को पूरा करने के लिए ही इस धरती पर आए हैं। మనం అందరం దేవుని బిడ్డలం. हम सब तो परमेश्वर के बच्चे हैं। ఎలా? किस रीति से? ఆదాము హవ్వల ద్వారా. आदम हव्वा के द्वारा। ఆదాము హవ్వల్ని దేవుడు సృష్టించుకున్నాడు. आदम हव्वा को परमेश्वर ने बनाया था, వాళ్ళని ఆశీర్వదించాడు, उनको आशीष किया था, వాళ్ళ సంతానం అభివృద్ధి పొందాలి. उनके संतान विस्तार हो जाए बोल ఆ సంతానం మనమే. उन्हीं संतान में से మనమే ఆ సంతానం. हम ही उनका संतान है। అది గుర్తుంచుకోండి. तो याद रखना, ఈ ప్రపంచంలో ఉన్న దేశాలన్నిలో జనసంఖ్య ये दुनिया भर के देश में जितने लोग हैं वो सब के सब మనుషులు అనబడిన వాళ్ళు, जितना इंसान कहलाते हैं, సృష్టి అనబడేది ये सृष्टि में जो कुछ भी అంతా కూడా ఆయనే वो సృష్టించాడు. सब कुछ उन्होंने ही सृष्टि की है। ఆయన సృష్టి మనం. उनका ही सृष्టి है हम। ఆదాము పాపం చేయటం వలన आदम पाप करने की वजह से। ఒకసారి కనుక మీరు రోమాపత్రిక 5:12 ఒకసారి చదివితే रोमियो की लिखी हुई पत्री 5:12 पढ़ेगा तो एक बार। అక్కడ చక్కని ఒక విషయాన్ని రోమిలు రాసిన పత్రికలో ఆయన విశదీకరించాడు. 5:12 అమ్మ. రోమిలు రాసిన పత్రిక 5:12. रोमियो की 5:12 ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోకి ఎలాగూ ప్రవేశించెనో అని రాయబడింది. इसलिए जैसा एक मनुष्य के द्वारा पाप जगत में आया और पाप के द्वारा मृत्यु आई। ఎవరి ద్వారా వచ్చిందండి? किसके द्वारा आई है? పక్షుల ద్వారా రాలేదు. पक्षियों के द्वारा नहीं आई। జంతువు పుట్టినరోజు గుర్తుంచుకోండి. పశువుల ద్వారా రాలేదు, पशुओं के द्वारा भी नहीं आई, పక్షుల ద్వారా न రాలేదు, पक्षियों के द्वारा, పురుగుల ద్వారా न రాలేదు. कीड़े मकोड़े के द्वारा। పాపం ఎవరి ద్వారా వచ్చిందండి? पाप किसके द्वारा आए? మనుషుని ద్వారా. मनुष्यों के द्वारा। అందుకనే इसलिए ఈ సృష్టిలో మనిషి తప్ప इस सृष्टि में इंसान के अलावा इंसान के अलावा అందరూ కూడా దేవుని దృష్టిలో పరిశుద్ధులే. बाकी सारे के सारे परमेश्वर की नजर में पवित्र है। పశువుల్లో పాపం లేదండి, न पशुओं में पाप है, పురుగుల్లో పాపం न లేదండి, कीड़े मकोड़े में पाप है, పక్షుల్లో పాపం न లేదు. पक्षियों में पाप है। ఎందుకంటే क्योंकि వాటిల్లో దేవుడు ఆత్మను ఓదలేదండి. उनके अंदर परमेश्वर अपने आत्मा को नहीं फूंका, ఆత్మను ఓదలేదు. नहीं फूंका अपनी आत्मा। కేవలం శరీరము ప్రాణమే ఉంది. केवल उन जीवों में शरीर और प्राण है। నేను అనేక సార్లు చెప్తున్నాను మీకు, कई बार इस बात को बताता हूँ, కష్టం కూడా మనుషులకేనండి. ये कष्ट भी झेलना केवल मनुष्यों के लिए, కష్టం కూడా మనుషులకే వచ్చింది. कष्ट झेलना भी मनुष्यों के लिए है केवल। ఆ కష్టాల్లో మనం వదిలిపెట్టకుండా దేవుడు కాపాడతాడు. उन्हीं कष्टों में परमेश्वर हमको ना त्यागते हुए हमें बचाता అది है। కూడా మనం తెలుసుకోవాలి. इस बात को भी हम जानना है, అది కూడా మనం తెలుసుకోవాలి. जानना है हमें। కష్టాలు వచ్చినప్పుడు जब कष्ट आता है కృంగిపోకూడదంట, तो हारना नहीं चाहिए, పోరాడాలి. तो मुकाबला करना। అది మనకి నేర్పుతున్నాడు. वो हमें सिखाता है। సంఘంలో మనకు నేర్పుతుంది कलिसिया में प्रभु हमें क्या सिखाता మనం है? కష్టాలని ఎదుర్కోవాలని. हम कष्टों का सामना करना है। కష్టాలు మనం చూసి పరిగెత్తాలి. हमारे क्लेश हमें देख के भागना है, అసలు మనం వస్తుంటేనే పరిగెత్తాలి. हमें देख के ही भागना है। అది మనం బాగా నేర్చుకోవాలి. इस बात को सीखना है हमें। మనోబలము ఆత్మ బలం ద్వారా మనం నేర్చుకోవాలి. हमारे मन के बल और आत्मा के बल के द्वारा सीखना है। కాబట్టి इसलिए మనిషిలో పాపం మనిషి ద్వారానే ప్రవేశించింది. इंसान के अंदर पाप जो है इंसान के द्वारा ही प्रवेश, ఆ మనిషి ఆదాము అవ్వలు. वो मनुष्य जो है आदम और हव्वा। ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోకి ఎలాగూ ప్రవేశించునో అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయెను. इसलिए जैसा एक मनुष्य के द्वारा पाप जगत में आया और पाप के द्वारा मृत्यु आई और इसी रीति से मृत्यु सब मनुष्यों में फैल गई क्योंकि सब ने पाप किया। అంటే దేవుడు మోషేకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి परमेश्वर मूसा को व्यवस्था दिया है, అందులో రాయించాడు. పాపము చేసిన వారు, పాపం అంటే ఏమిటో అందులో రాయించాడు. तो उस व्यवस्था में लिखवाया है कि पाप का मतलब क्या है। అందుకే इसलिए చూడండి, देखिए అయినను 14 అంటాడు, 14 में देखिए, ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణము వేలెను అంటున్నాడు. तो भी आदम से लेकर मूसा तक मृत्यु ने उस लोगों पर
मृत्यु ने उन लोगों पर भी राज किया जिन्होंने उस आदम जो उस आने वाला का चिन्ह है के अपराध के समान पाप ना किया। అందుకని యోహాను గారు పత్రిక రాస్తున్నప్పుడు इसलिए यूहन्ना जब पत्रिका लिखता है तो ఎవరైనా సరే నాలో పాపం లేదు అనొద్దు అన్నాడు. कोई भी ये ना कहे मेरे अंदर पाप नहीं है। ఈనాడు మనిషి ఏమంటున్నాడంటే इन दिनों में मनुष्य क्या कहता నేను है, ఎక్కడ పాపం చేశాను, मैंने कहाँ पाप किया। చిన్నతనం నుంచి నేను చక్కగా పెరిగాను, तो बचपन से मैं अच्छी तरह पाला మా पोसा गया। తల్లిదండ్రులు నన్ను చక్కగా పెంచారు, मेरे माँ बाप अच्छी तरह परवरिश నేను की, ఎక్కడ కూడా తప్పు చేయలేదు, कहीं पे भी गलत नहीं की, చదువుల్లో కూడా గోల్డ్ మెడల్ వచ్చింది నాకు, पढ़ाई में भी मैंने गोल्ड मेडल हासिल మా किया। తల్లిదండ్రులు ఎక్కడ ఆటపాటలు మానించేవాడు కాదు, मेरे बाबा कहीं खेल कूद में नहीं जाने చెడు देते थे, సహవాసాలు పోనిచ్చేవాడు ना కాదు. गलत संगति में जाने देते थे। నేను పద్ధతిగా పెరిగాను. मैं तो बड़ा सावधानी के साथ पला बड़ा हूँ। ఇలాంటి వాళ్ళు చాలా కథరండి. ऐसा सोचने वालों से बहुत खतरा है। వాళ్ళు ఏమంటారు తెలుసా, वो क्या कहते हैं, నేను మీలాగా నేను పాపిని కాదండి, मैं आपके समान पापी नहीं हूँ बोलते, మీలాగా నేను పాపిని కాదు. आपके समान में पापी नहीं हूँ बोलते వాళ్ళకి हैं। ఏం చెప్పాలంటే మనం, ऐसा लोगों को हम क्या कहना है। బాబు ఇక్కడ రాయబడిన చూడు, यहाँ लिखा गया है, देखो ఇక్కడ అంటాడు, कहता है, అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మనం ఏలెను. तो कहता है जो पाप नहीं किया ना उनके ऊपर भी पाप, आदम से लेकर सबके ऊपर जो पाप नहीं किया ना उन पर भी मृत्यु राज्य की। నేను ఎన్నోసార్లు చెప్పాను, मैंने कई बार बताया నేను పాపం చేయలేదండి, मैंने पाप नहीं किया। నేనేం పాపం చేశాను. मैंने क्या पाप किया, కానీ ఒక మనిషి, लेकिन एक मनुष्य, ఎవరా మనిషి, कौन है वो मनुष्य, ఆదాం. आदम। ఎవరా మనిషి, ఆ మనిషి ఇంకొక మనిషి ఎవరు, और उसको दूसरा कौन है, అవ్వ. हव्वा। 1 తిమోతి पहला तिमोथी 2:14 2:14 స్పష్టంగా చెప్తుందండి, साफ साफ వాక్యం बताता है, స్పష్టంగా చెప్తుంది. वचन साफ साफ बताता 1 है। తిమోతి पहला तिमोथी 2:14 2:14 में आदम बहकाया ना गया पर स्त्री बहकाने में आकर अपराधिनी हुई। అర్థమైందా, समझ में आ गया ఏమంటున్నాడు, क्या कहता है, ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడిపోయింది. అర్థమైందా, आदम तो बहकाया नहीं गया मगर स्त्री बहकाया गया और अपराधिनी हुई। అంటే సాతాను అంటే ఆజ్ఞను వ్యతిరేకిస్తుంది, ఆజ్ఞను అది పాటించదు సాతానుడు. तान जो है आज्ञा को पालन नहीं करता। వాడి గురించి మనం చక్కగా చెప్పాను మీకు, तो उसके बारे में आपको बड़ी अच्छी तरह पहले बताया था। మీకు చక్కగా అదేంటో చెప్పింది, చక్కగా ఆదివారం చెప్పాను, నేను మంచిగా చెప్పాను. तो इतवार के दिन बड़ी साफ साफ बताया था। చాలా మంది అంటారు, बहुत सारे लोग बोलते हैं ఆ కెరూబు ఆత్మ కదా, करूब तो आत्मा होता है, ఆయన ఎక్కడ పాపం చేస్తుందండి, वो कैसे पाप करेगा, ఎక్కడ పాపం చేస్తాడు, कहाँ पाप करेगा, ఒక భార్య ఉండాలా, क्या उनके पत्नी है, బిడ్డలు ఉండాలా, क्या बच्चे हैं, क्या బాధరబంది ఉందా, कोई तकलीफ और दुख है, क्या తినాలా, क्या खाना होगा, అసలు మనుషులతో సంబంధం లేదు వాళ్ళకి. उनको इंसान से कोई वास्ता ही नहीं है। చాలా మంది అడిగే ప్రశ్న అది. बहुत सारे लोग ये क्वेश्चन करते हैं, మీలో కూడా ఈ ప్రశ్న ఒకవేళ తలెత్తొచ్చు. आपके अंदर भी ये क्वेश्चन आ सकता है। ఆ సమాధానం నేను ఆదివారం చెప్పాను, तो उसका समाधान मैंने इतवार को बताया। పరిశుద్ధాత్ముడు చెప్పాడు, पवित्रात्मा प्रभु ने ही बताया ఎట్లా పాపం వచ్చింది. कैसा पाप आया था। మనిషి కాదు, इंसान नहीं है, ఆత్మస్వరూపులు, वो आत्मस्वरूपी है, తిండి లేదు వాళ్ళకి, उनके लिए खाने की आवश्यकता नहीं, ఉద్యోగం పని లేదు, नौकरी करने की आवश्यकता భార్య नहीं, బిడ్డలు లేరు, पति पत्नी की आवश्यकता బాధల नहीं, బందీ లేదు, ना बच्चे की आवश्यकता। ఇంకెందుకు పాపం చేస్తాడండి తోక. और भी क्यों पाप करेगी स्वर्गदूत। ఇంకొక సమస్య కూడా వచ్చింది. एक और विचार भी आएगा। మత్తయి సువార్త 22:30 కనుక చూస్తే मत्ती सुसमाचार 22 अध्याय का, మనందరం కూడా నీతిమంతులందరూ కూడా చనిపోయినాకంట దూతలలో ఉంటామంట. तो हम सब जो धर्मी हैं प्रभु में मरने के बाद स्वर्गदूत बन के रहेंगे, बोला। దూతల వలె ఉంటామంట. स्वर्गदूत बन के ఇప్పుడు रहेंगे। మనం కూడా పాపం చేస్తాంగా, क्या फिर हम स्वर्गदूत होने के बाद हम भी पाप करेंगे, क्या మనం కూడా పాపం చేస్తామా, हम भी पाप करेंगे, మరి क्या ఈ ప్రశ్న మనకు వచ్చుద్దుగా. क्या ये सवाल तो उठेगा ना। అందుకే మనం చెప్పే ఆదివారం క్లియర్ గా. इसलिए मैं इस बात को बताया था बड़ी साफ साफ। కాబట్టి ఈ టాపిక్ మన కాదు, आज का ये हमारा मुद्दा नहीं ఆ है, టాపిక్ అయిపోయింది. टॉपिक खत्म हो गए। ఎవరైనా తెలుసుకోవాలంటే ఫోన్ చేసి అడగండి, अगर जानना तो फोन करके देखिए, ఆదివారం వీడియో చూడండి. या तो इतवार की यूट्यूब में जाके इतवार के वीडियो को देखिए। ఆదివారం వీడియో ఇస్తే మీకు అర్థమైపోతుంది इतवार की वीडियो देखने से आपको समझ అసలు में आएगा। దూతలో పాపం అనేది ఎందుకు వచ్చింది, आखिर दूध के अंदर पाप क्यों आया, దేన్ని పాపం అన్నారు అని. किसको पाप बोला गया। ఓకే, ठीक है, అంతవరకు అయిపోయింది. वहां तक खत्म हो गया। కానీ लेकिन ఇక్కడ మనం చూస్తే देखिएगा, ఎవరైనా సరే నేను పాపం చేయలేదు, कोई भी कहे मैंने पाप नहीं किया, దేవుని ఎక్కిరించిన వాడు, ऐसे लोग परमेश्वर को झूठा ठहराने वाले, దేవుని అబద్ధికుడుగా చేస్తారంట. परमेश्वर को झूठा ठहराते हैं। ऐसा చాలా మంది అంటున్నారు, वैसे सारे लोग बोलते हैं క్రైస్తవులకు మీకండి ఆయన, మాకు కాదు, जो आप मसीह हो ना आपके लिए है वो మీరు यीशु। పాపం చేశారు కాబట్టి మీకు యేసుక్రీస్తు. आपने पाप किए होंगे इसलिए आपके लिए यीशु मसीह है। నేను పాపం చేయలేదు. मैंने तो पाप नहीं किया। ఒక మాట అనండి, आपको एक बात बोलना, అయితే నువ్వు మనిషి కాదు అనుకుంటానే. फिर तो आप कहना आप तो इंसान नहीं हो सकता। फिर పక్ష
क्या आप पक्षी हो, సింపాంజివా, या चिंपांजी, కోతివా, या बंदर, పులివా? या चीता हो? ఎవరు నువ్వు? कौन हो आप? నిజంగా నువ్వు పాపం చేయకపోతే నువ్వు ఎవరివి? अगर आप पाप नहीं किया तो कौन सा प्राणी हो आप? ఒక మనిషి ద్వారా పాపం వచ్చింది కదా. एक मनुष्य के द्वारा तो पाप आया ना. మనుష్య సంతానంగా నువ్వు ఉంటే నువ్వు పాపివే. अगर आप भी मनुष्यों के संतान हो तो जरूर आप पापी होंगे. నేను కనుక పాపిని కాదు అంటే अगर कोई कहेगा मैं पापी నువ్వు नहीं మనుష్య हूं, జాతిలో లేవు. इसका मतलब आप मनुष्य की जाति में नहीं है. आप ఏ పక్షివో పురుగువో, आप कोई पक्षी हो या कीड़ा मकोड़ा हो, ప్రాకే పురుగువో, और रेंगने वाली कीड़े हो, ఎగిరే పక్షివో, उड़ने वाला पक्षी हो, ఈదే ప్రాణివో या तैरने वाला प्राणी हो, చెప్పండి. इस बात को बोलिएगा. వినండి, చెప్పండి ఇతరులకి. अब ये बस संदेश सुनना और दूसरों को बताना. ఎవరైతే నాకు పాపము లేదు అంటారో जो कोई कहता है मैं पापी नहीं అయితే हूँ, నువ్వు మనిషివి కదా. तो कहना फिर तो आप इंसान नहीं हो सकता. ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నాడు? यह क्या कहता है? ఒక మనిషి ద్వారా పాపం ద్వారా మరణమును లోకమునకు ఎలాగ ప్రవేశించెనో, जैसा एक मनुष्य के द्वारा पाप और पाप के द्वारा मृत्यु संसार में जैसा आया था, మనుషులందరూ పాపం చేసినందున सबके सबने मनुष्यों ने पाप करने మరణం की वजह అందరికీ से సంప్రాప్తమాయను. मृत्यु जो है सबको आ गया. అది ధర్మశాస్త్రం చెప్పింది. ये बात तो व्यवस्था ने ही बताया था. తర్వాత उसके बाद అయినను ఆదాము చేసిన అతిక్రమను బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణం ఏలెను. फिर भी आदम ने जो उल्लंघन किया था उसी वजह से जिन्होंने पाप नहीं किया उन सब पर भी आदम से लेकर मूसा तक पाप ने राज्य किया, मृत्यु ने राज्य किया. ఎక్కడ దాకా అండి? कहाँ तक? ఎక్కడ దాకా? कहाँ तक? మోషే దాకా. मूसा तक, అంటే यानी कि ఆదాము నుంచి आदम से लेकर మోషే వరకే मूसा तक ధర్మశాస్త్రం లేదండి. व्यवस्था नहीं था, లేదు. नहीं थी. మోషే నుంచి యేసు ప్రభు పుట్టి 30 సంవత్సరాలు అయ్యి ఆయన బోధ వినకుండా చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా మోషే యొక్క ధర్మశాస్త్రం కింద ఉన్నవారే. मूसा से लेकर यीशु मसीह पैदा होकर जब तक 33 साल के नहीं हुआ उस बीच तक उन्होंने सुसमाचार जिन्होंने नहीं सुना था वो सब मृत्यु हो गए हो, वो सारे व्यवस्था के नीचे रहने वाले. అంటే యేసు ప్రభు సందేశం వినకుండా చచ్చిపోయారు. यानी कि यीशु मसीह का संदेश सुने बिना जो मृत्यु యేసు हुई, ప్రభు సందేశం వాళ్ళ చెవుల్లో పడకుండా చచ్చిపోయారే. यीशु मसीह का संदेश उनको कान में नहीं पड़ा. వాళ్ళందరూ ధర్మశాస్త్రం కిందకి వస్తారండి. ऐसा सभी जो है व्यवस्था के नीचे आने మనం वाले. ధర్మశాస్త్రం కింద లేవు. हम व्यवस्था के नीचे नहीं है. ఆ మొదటి శతాబ్దంలో उस पहले యేసు शताब्दी ప్రభు में 3.5 సంవత్సరాలు సువార్త అందించాడు. यीशु मसीह 3.5 वर्ष सुसमाचार सुनाए हैं. వాళ్ళతో ఏమన్నా తెలుసా? उनसे क्या कहा पता है? నేను ఆయనని, నేను దేవుని కుమారుని నన్ను నమ్మకపోతే मैं वो ही हूँ, यानी कि परमेश्वर का पुत्र हूँ करके अगर आप भरोसा नहीं करोगे నువ్వు तो పాపంలోని పాపంలో చస్తావు. आप पाप में ही रहोगे और पाप में ही मरोगे. ఆ సువార్త మనకు అందింది. वो सुसमाचार हमें मिला है. ఎవరి ద్వారా? किसके द्वारा? అపోస్తుల ద్వారా. प्रेरितों के द्वारा. అపోస్తులు ఏమన్నాడు యేసు ప్రభు? प्रेरितों को यीशु ने कहा, సర్వలోకానికి వెళ్ళండి, सारे जगत में जाइएगा, సర్వ సృష్టికి వెళ్ళండి. सारा सृष्टि में जाइए. ఇక్కడ మనకు అర్థమవుతుంది మనందరం ఆదాము సంతానం అని. ये इसी बात से हमें पता चलता है हम सबके सब आदम का संतान है. పురుగులం కాదండి, हम कीड़े नहीं हैं, పక్షులం కాదు. न पक्षी हैं. అసలు క్రైస్తవం అనేది సరళంగా ఉంది, చక్కగా ఉంది. मसीह का मार्ग जो है बड़ी सीधा है. గజిబిజి కాదండి. तो ऐसा कोई टेढ़ी मेढ़ी ఈ नहीं है. బైబిల్ కూడా గజిబిజి కాదు. ना बाइबल भी कुछ टेढ़ा मेढ़ा है. మీరు గ్రంథాల్లో చూస్తే आप ग्रंथों में देखोगे పిచ్చెక్కిపోద్ది. आप पागल बन जाओगे. ఆ గ్రంథాలు చదివితే ग्रंथ पढ़ने से నువ్వు తల బీక్కుంటావు, आप बाल नोचने लगोगे, పిచ్చెక్కిపోద్ది నీకు. आप पागल बन जाओगे. బైబిల్ చదివితే बाइबल पढ़ने से ఓ హాయిగా ఉంటుంది, बड़ी शांति मिलेगा, ప్రశాంతంగా ఉంటుంది. बड़ी आराम मिलेगा. ఎండాకాలం బాగా ఎండాకాలం చక్కని చెట్టు కిందకి వెళ్ళి కూర్చుని ఎట్లా ఉంటుందో అంత హాయిగా ఉంటుంది. खड़ी धूप में पेड़ की छाया में बैठने से कितना आराम मिलता है ना, उतनी अच्छा लगता है. సరేనండి, ठीक है, మనం పాపం చేసాం. हमने पाप किए, ఆదాం ద్వారా పాపం వచ్చింది. आदम के द्वारा पाप యేసయ్య आया. ఎందుకు రావాలి? फिर यीशु मसीह को क्यों ना आना है, ఎందుకు రావాల్సి వచ్చిందంటే क्यों आना पड़ा? మొదటి ఆదాము పాపం చేసాడు కాబట్టి రెండో ఆదాము రావాల్సి వచ్చింది. पहले आदम ने पाप करा तो इसी वजह से दूसरा आदम को आना ఆ पड़ा. అవసరత పడింది. वो जरूरत आ అదే पड़ी. ఇక్కడ రాశాడు చూడు. यही बात यहाँ लिखा है. ఏమన్నాడు తెలుసా? क्या कहता है? ఇక్కడ ఏమంటాడు చూడండి. देखिए, ఇక్కడ ఆదాము రాబోవానికి గురుతై ఉండెను అని రాయబడింది. जिन्होंने उस आदम जो उस आने वाला का चिन्ह है करके అది लिखा है. ఆదాము आदम రాబోవానికి గురుతై ఉండెను. आने वालों के लिए चिन्ह ठहराया गया. ఇప్పుడు అర్థం ఏంటి? इसका मतलब क्या है? పౌలు గారు రాస్తాడు, స్పష్టంగా రాస్తాడు. पौलुस बड़ी साफ साफ लिखता है. 1 కొరింథీ 15 అధ్యాయంలో पहला कोरिन्थी के 15 अध्याय में మొదటి ఆదాము కడపటి ఆదాము. पहले आदम अंतिम आदम. మొదటి ఆదాము కాలు జారాడు. अब पहले आदम तो पैर फिसल गया उसका. ఎక్కడ? कहाँ? అవ్వ మాటల్లో పడిపోయాడు. अव्वा की बातों में आ गया. నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు. कई बार बताया हो. అవ్వ పండు కోసుకుంది. अव्वा ने तो उस फल को तोड़ लिया. అంటే ఎవరు ఆమెను మోసం చేశారు? फिर किसने उसको बहकाया था? సాతానుడు. शैतान ने. సాతానుడు మోసం చేశాడు. शैतान ने धोखा में रखा.
అని తింది, उसने तोड़ के खाई, తింది, खा ली, కోసుకుని తింది, तोड़ के खाई, కరెక్ట్గా ఉంది, ठीक है ऐसे ही थी, అలానే ఉంది. ऐसा ही थी। అప్పుడు సాతానుడు అన్నాడు, तब शैतान ने कहा, నువ్వు చచ్చిపోయావా? क्या आपकी मृत्यु हुई? क्या చచ్చిపోయావు నువ్వు? क्या मृत्यु हुई आपकी? నువ్వు సావలేదు కదా. आपका तो मृत्यु नहीं हुई। మరి దేవుడు ఏమన్నాడు? फिर प्रभु ने, परमेश्वर ने क्या పండు कहा था? తింటే నిశ్చయంగా నువ్వు సత్తావు. जब फल खाओगे तो तभी निश्चय मर जाओगे बोला था। పండు తిన్నావంటే నువ్వు సత్తావు. फल खाएगा तो तू मर जाओगे बोला था। కాబట్టి इसलिए ఈ పండు తిని నువ్వు సావు. अब फल तो खाओ मगर मरोगे नहीं, నువ్వు పండు తింటే సావు. फल खाने से मरोगे नहीं, తిను. खाओ। అప్పుడు సందేహంలో పడిపోయినా వెంటనే తినేసింది. तो सोच में तो पड़ गए होगे, फिर भी खा लिए, వెంటనే తినేసింది. फिर भी तुरंत खा लिया। తిన్న వెంటనే जैसी खाई, మనం ఎక్కడొచ్చింది? मृत्यु कहाँ आई? సాతాను ఏమన్నాడు? फिर शैतान ने क्या कहा? అవ్వా చూసావా, देखा अव्वा, దేవుడు ఎంత మోసం చేసి మిమ్మల్ని, परमेश्वर कितना आपको धोखा में रखा, దేవుడు ఎంత మోసం చేశాడు చూడు. परमेश्वर ने आपको कितना धोखा में रखा। పండు తిన్నావుగా, फल तो खा लिया ना, చచ్చిపోవాలి కదా. आपकी तो मृत्यु नहीं हुई। అంటే ఈ అవ్వ శరీర పరంగా ఆలోచించింది. तो अव्वा जो है शरीर के अनुसार ही सोच అందుకని रहा है। యెషయాలు అంటాడు, నా తలంపులు వేరు మీ తలంపులు వేరు అంటాడు. इसलिए यशय में कहता है आपका सोच अलग యెషయా है, 55 ఉంటుంది కదా. आपका सोच अलग है और मेरी सोच अलग है। యెషయా 55లో यशय के 53 में అక్కడ ఏమంటాడంటే, నా తలంపులు వేరు మీ తలంపులు వేరు. मेरे विचार अलग है और आपकी विचार अलग है। ये 8 55:8 55 का 8वां वचन, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా. ఇది యెహోవా అంటే మీ తలంపులు వేరు నా తలంపులు వేరు. क्योंकि यहोवा कहता है मेरे विचार और तुम्हारे विचार एक समान नहीं, ఆ, ना तुम्हारी गति और मेरी गति एक सी है। అంటే ఇప్పుడు అవ్వ శరీర పరంగా ఆలోచించింది. यानी कि अव्वा जो है शरीर के अनुसार सोच रही है। ఈనాడు క్రైస్తత్వం కూడా శరీర పరంగా ఉందండి. आजकल की मसीहा तो भी शरीर के अनुसार ही जा रही है। అందుకే మనుషులు క్రైస్తవుల్లో పాపం ఉంటుంది. इसी वजह से मसीहों के अंदर ही भी पाप है आजकल। క్రైస్తవులు ఎందుకు పాపం ఉంటుందంటే मसीहों में क्यों पाप వీళ్ళు है? కూడా శరీర పరంగా ఆలోచిస్తున్నారు. ये भी शरीर के अनुसार सोच रहे हैं। అవ్వ కూడా శరీర పరంగా ఆలోచించింది. हमारे भी ऐसी सोची शरीर के अनुसार। అందువల్ల ఏమనుకుంది, इस वजह से क्या सोची, నేను చావలేదుగా, मैं तो मरी नहीं, నేను బ్రతికే ఉన్నాను मैं కదా. तो जीवित हूँ। దేవుడు అబద్ధవాడాడు. परमेश्वर ने झूठ అంటే बोला, దేవుణ్ణి అబద్ధికుడు చేసింది. इसका मतलब वो परमेश्वर को ही झूठा ठहराई, దేవుణ్ణి అబద్ధికుడు చేసేసాడు. परमेश्वर को ही झूठा ठहराया। వెళ్ళంది जाके कहा, ఏమై, లేకపోతే ఆదా అంత తొందరగా పండు తినేవాడు కాదు, नहीं तो आदम इतना जल्दी शीघ्र फल खाने वाला नहीं था, తినేవాడు కాదు. खाने वाला नहीं था। ఈ అవ్వ ఏమందంటే, अव्वा ने क्या कही, ఏమయ్య చూడు, देखिए నేను పళ్ళు తిన్నాను. मैंने तो फल खाई हूँ। తిన్నావా? क्या खा लिए? మరి సావలేదేంది నువ్వు? फिर मृत्यु नहीं हुई आपकी? అదే కదా వచ్చిన లిటుకు, नहीं, यही तो बड़ी समस्या भी, అదే కదా. यही तो समस्या చూడు है। నేను సావలేదు. देखो मैं तो मरी नहीं, దేవుడు ఏమన్నాడు, परमेश्वर ने क्या कहा, తింటే సత్తావు, खाओगे तो मरोगे बोले, తిన్ని వెంటనే సత్తావు. जैसा खाओगे वैसा मरोगे बोले। నేను చచ్చాను, क्या मैंने मरा? क्या నేను జీవితంగా ఉన్నాను. मैं तो जीवित हूँ। మోసపరచబడింది. इस तरह बहकाई गए, धोखा में रखा गई। ఆదాం ఏం చేశాడు, आदम ने क्या किया, అవ్వ మాటలో పడి, अव्वा की बातों में आ गया, అవునవ్వా हाँ నువ్వు अव्वा, సావలేదు, तेरा मृत्यु नहीं हुई। దేవుడితో మనల్ని చెప్పాడు, మోసం చేశాడు. परमेश्वर ने जरूर हमको धोखा में रखा है। వెంటనే ఆయన కూడా తీసి తినేసాడు. तुरंत वो भी लेके खा लिए, ఆయన కూడా తినేసాడు. खा लिया। చూడు సత్యావా అంది, अब पूरा देखा, आप मरे हो क्या? సత్యావా मरे हो? అంటే సావలేదే अरे मैं भी नहीं मरा। అంటే ఏంటి? इसका मतलब क्या है? అందుకంటే క్రైస్తవ్యం అనేది శరీర పరంగా అంటే ఆత్మపరమైంది. इसे कहा गया कि मसीहत जो है शरीर के अनुसार नहीं है, आत्मा के अनुसार ఈ है। బైబిల్ కూడా శరీర అనుసారం కాదండి, ఈ వాక్యాలు ఆత్మీయ అనుసారం అండి. ये बाइबल भी शरीर के अनुसार नहीं है, आत्मिक अनुसार है। అందుకని ఆత్మకే తెలుసు అన్ని. इसलिए आत्मा को ही पता है అందుకే सारी పౌలు గారు కొరింథీ రాసిన పత్రిక बातें। इसलिए पौलुस बोलता है कुरिन्थियों में 2:14 ఆత్మ సంగతులు దేవుని సంగతులు దేవుని ఆత్మకే తెలుసు కానీ, तो परमेश्वर की बात है, परमेश्वर की आत्मा को नहीं రెండు पता। 2:14 కదా. 1 కొరింథీ पहला कुरिन्थी का 2:11లో 2:11 में ఏమన్నాడు పౌలు గారు, क्या कहता है पौलुस, మనుషుల సంగతులు ఆ మనుషులో ఉన్న ఆత్మకే తెలుసు, మరి ఎవరికి మరి ఎవరికి తెలియవు. అలాగే దేవుని అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని ఎవరికి తెలియవు. 2:11 में पहला कुरिन्थी लिखा है, मनुष्यों में से कौन किसी मनुष्य की बातें जानता है, केवल मनुष्य की आत्मा को उसमें है।
वैसे ही परमेश्वर की बातें भी कोई नहीं जानता, केवल परमेश्वर का आत्मा। నీ భార్య నీ ఎదురుగా ఉన్నా आपकी पत्नी आपके सामने क्यों ना हो, నీ భార్య హృదయంలో ఏముందో నీ తెలుసా? आपकी पत्नी के हृदय में क्या चल रहा है आपको पता है क्या? ఏం ఆలోచిస్తుందని తెలుసా? क्या सोच रही होगी आपको पता है? అబద్ధం చెబుతా నిజం చెబుతా నీకేం తెలుసు? सच बोल रही है झूठ बोल रही है आपको क्या पता? ఏం ఆలోచిస్తున్నావు అంటే क्या सोच रही हो करके बोलने से నీకు నిజం చెప్తున్నా తెలుసు, నీకు తెలుసా? आपको पता चलता है क्या वो सच बता रही है? భర్త ఆలోచిస్తున్నాడు, मान लीजिए पति सोच रहे ఏం हैं, ఆలోచిస్తున్నావు అంది. क्या सोच रहे करके पूछी, ఆయన చెప్పింది నువ్వు నమ్ముతున్నావు, वो जो बताता है आप भरोसा करते నిజమే हो, కావాలని. सच्ची हो सकता అది है, కరెక్ట్ అవ్వచ్చు కాదు, वो क्या पता सच हो या झूठ, ఆయన తెలుసు, అది वो खुद जानता है, ఆమె తెలుసు. वो खुद जानती है ఏం ఆలోచిస్తుందో क्या सोच रही होगी, రియల్ ఆమె తెలుసు. तो हकीकत क्या है उनको पता। కానీ लेकिन దేవుని సంగతులు परमेश्वर की विषय దేవుని ఆత్మకే తెలుసు. परमेश्वर की आत्मा को ही కానీ ఇక్కడ पता ఆదామవ్వలు है। लेकिन यहाँ आदम और हव्वा శరీరంలో ఉండిపోయారు, शरीर में रह गए, శరీరంగా ఆలోచించారు, शरीर के तौर पर सोच చూసుకుంది रहे కూడా శరీరాన్ని వాళ్ళు. हैं। उन्होंने देखा भी तो शरीर को ही देखा था, వెంటనే శరీరాన్ని చూసుకున్నారు. तुरंत देह को देखा, వాళ్ళు నగ్నంగా ఉన్నారు. अपने आप को पाया है कि हम नंगे हैं। వెంటనే ఏం చేశారండి? तुरंत क्या किया, చెట్టు ఆకులు చుట్టుకున్నారు. तो अंजीर के पत्तों को ओढ़ लिए उन्होंने, భయం వచ్చేసింది. उनके अंदर डर आ गया। పాపం వచ్చినప్పుడు ఏమొచ్చింది? पाप आने से क्या हो गया, భయం వచ్చింది. डर आ गया, భయం. डर। అందుకే అన్నాడు, పిరికి వారు దేవుని రాజ్యానికి వారసులు కాదు. इसलिए कहा गया कि डरपोक लोग जो परमेश्वर के राज्य की वारिस ना हो, ఏమైపోతాము, पता नहीं क्या हो जाएगा, నా శరీరం ఏమైపోద్దో, मेरे शरीर पता नहीं क्या होगी, నా అనారోగ్యం ఏమైపోద్దో. मेरी बीमारी क्या कैसा మనం हो जाएगा। దేవునిలో కూడా ఎక్కువ ముందుకు నడవలేము, ऐसा सोचोगे तो प्रभु में भी अच्छी तरह नहीं बढ़ पाएंगे, నడవలేము. नहीं चल पाएंगे, ఎందుకంటే మన బాడీని చూసుకుంటున్నాం కదా. क्योंकि केवल अपने देह को ही देख रहे हैं। फिर हम ఆదాములు ఏం చూసుకున్నారు? आदम हमारे क्या देखा है, ఇప్పుడు శరీరాన్ని చూసుకున్నారు. अपने केवल देह అందుకే को ప్రభు देखा। అన్నాడు, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరిద్దుమా అనుకోబాకు. इसलिए प्रभु ने कहा था क्या खाए क्या पिए क्या पहने करके मत सोचो। ఏం తినాలి, ఏం తాగాలి, ఎప్పుడు చింత అదేనా? क्या हमेशा यही चिंता है क्या खाए क्या पिए, బాడీనే చూసుకోవటమా, क्या शरीर का कार्यों को ही देखना है, బాడీనే పట్టించుకోవటమా, शरीर का ही ध्यान देना है क्या, దేవుని కార్యాలు పట్టించుకోమా? क्या परमेश्वर का काम में ध्यान नहीं देंगे। ఎప్పుడైనా చూడండి, कभी भी देखिए, శరీరం వైపు చూసారంటే अगर शरीर की ओर देखा तो దేవుని నడవలేరండి. परमेश्वर में नहीं चल सकते। శరీర కార్యాలు స్పష్టం. इसलिए बोला शरीर का कार्य जो बड़ी साफ है। మేము కాలేజ్ చదువుతున్నప్పుడు मैं जब कॉलेज में पढ़ता था మాకు బొగ్గలు బాగుండాలి, तो गाल अच्छा होना चाहिए, అందుకని బీరు తాగేవాడు బాగా तो इसलिए बीर पीते थे ज्यादा మంచిగా. अच्छी तरह। ఎందుకని? क्यों? బొగ్గలు తగ్గకూడదు. गाल कम नहीं होना चाहिए, ఎందుకంటే మేము కొంచెం నాటకాలు ఆడేవాళ్ళం కదా, क्योंकि हम स्टेज में नाटक वगैरह పాటలు करते, పాడేవాళ్ళం కదా, गीत गाते थे, గొంతును బాగా చూసుకునేవాళ్ళం. गले को भी कंठ की आवाज को भी बचा के रखते थे। ఉదయాన్నే सुबह सुबह చల్లగుండే నీళ్లు, ठंडा पानी लेकर, కాలువలు ఉంటాయి కదా, तो नाले नहर होता है गाँव ఆ में, కాలంలో దిగేవాళ్ళం. उस नाले में नहर में उतरते ఇక్కడ थे, దాకా వెళ్ళి यहाँ तक डूबकर ఆ, 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 ఎందుకంటే కళ్ళు ఆ గమకములు పడాలి. तो इस तरह जो गाना जैसे प्रैक्टिस करते थे वो कला गले से आवाज स्पष्ट आना है, గమకములు పడాలి. तो जैसे उसमें रिंग जैसे तरंगे जैसे आ रहे हैं वो आना है जरूर, उस प्रकार वो प्रैक्टिस करते थे। అంత శరీరమే. सारा सोच शरीर को लेकर మా ही। ఫ్రెండ్ అయితే अगर मेरा दोस्त होता, అలా పెద్దమ్మ ఇంటి దగ్గర उनकी बड़ी मम्मी के घर में 5 లేచి 5 बजे उठकर బాగా తలదూకుని तो बालों को बना लेता था, పౌడర్ పూసుకుని नंगे करके पाउडर लगाता था। ఉదయాన్ని అందరూ ఆ రోడ్డు మీద తిరుగుతుంటారు నీళ్ళ కాటికి ఆడపిల్లలు. तो लड़कियां जो पानी के लिए घर के सामने सुबह सुबह इधर उधर चलती है, ఇక్కడ దాకా కప్పుకొని तो यहाँ तक वो ओढ़ता था कमर को, నిద్రపోయినట్టు నటించేవాడు. तो सोने के जैसे नाटक करता था। చూసేవాళ్ళు वो देखते थे, నిద్రపోతే ఇప్పుడు ఇంత అందంగా ఉంటాడు ఇతను. वो सोते वक्त भी इतना सुंदर है क्या ये, అంటే ఏం చూసుకున్నాడండి? वो क्या देखता था हमेशा, శరీరమే చూసుకున్నారు. अपना देह को ही देख रहा है। శరీరాన్ని ఎక్కువ పట్టించుకోబాక, शरीर को इतना ख्याल मत रखना, ఎంత కావాలో అంత ఇవ్వండి. जितना जरूरत है उतना ही दे दो शरीर को। బతకటానికి ఎంత కావాలో అంత ఇచ్చేసేయండి. जीवित रहने के लिए शरीर का कितना आवश्यकता उतना ही दो। అర్థమవుతుందా? समझ में आ रहा అంతగా పట్టించుకోబాక. है? इतना ज्यादा ध्यान मत देना, దేవునిలో నుంచి పడిపోయి అంతగా పట్టించుకోబాక. परमेश्वर से ही फिसल जाए इतना मत ध्यान देना। ప్రార్థన చేయలేము, प्रार्थना नहीं कर पाएंगे अगर ऐसा ఉల్లాసంగా करेगा పాటలు तो, పాడలేము, अच्छी तरह गीत नहीं गा पाएंगे, మరి బైబిల్ చదవలేము, ना बाइबल पढ़ पाएंगे, సంఘ సభ ఎదగలేము. ना कलिशे में बढ़ पाएंगे। ఎందుకని శరీరం. क्यों? शरीर को ही देख ఇప్పుడు रहे हैं। ఆదాములు ఏం చూసుకున్నారు? अब आदम वाले भी क्या देखा, శరీరం చూసుకున్నారు. शरीर को देखा, ఏమొచ్చింది? क्या मिला उनको, భయం వచ్చింది, डर आ गया, భయం వచ్చింది, डर आ गया, ఇంకేం వచ్చింది? और क्या आ गया, దాక్కున్నారు. పోయి तो जाकर छुप गए, దాక్కున్నారు. चुप సిగ్గు వచ్చింది, तो लज्जा भी आ गई, సిగ్గు వచ్చిందండి. लज्जा भी आ गया।
సిగ్గు అనేది పాపం అండి. तो इस तरह शर्मिंदा होना भी पाप है। అందుకనే బట్టలు ఇచ్చాడు తీసుకుని. इसलिए परमेश्वर ने कपड़े दिए उनको। ఇప్పుడు ఆ బట్టలు కూడా లేకుండా చేస్తున్నాడు సాతాను. तो फिर शैतान क्या कर रहे हैं? अभी कपड़े भी ना रहे ऐसे। ఆయన బట్టలు ఇస్తే परमेश्वर ने कपड़े दिए, బట్టలు ఉండవండి. अभी कपड़े नहीं पहनना ఇక్కడ ఇక్కడ चाहते। కట్టలు तो छोटे छोटे ड्रेस पहनते लोग, కట్స్ छोटे छोटे कट्स पहनते हैं। అర్థమవుతుందా? समझ में आ रहे? కట్స్ వేసుకుంటున్నారు. इतने छोटे छोटे ड्रेस पहन रहे। దేవుడేమో చక్కగా బట్టలు ఇచ్చాడు. परमेश्वर तो अच्छी तरह कपड़े दिए हैं, నిండుగా బట్టలు వేసుకోండి. पूरे देह को छुपाने का कपड़े पहनो। నేను అంటాను, मैं कहता हूँ స్త్రీలు గాని పురుషులు గాని स्त्री हो या पुरुष हो, శరీరం కనపడకూడదండి. देह को नहीं दिखाना चाहिए। ఇక్కడ నుంచి गले से लेकर కాళ్ళ వరకు नीचे पांव तक శరీరం కనపడకూడదు. शरीर नहीं दिखना चाहिए। దేవుడిచ్చిన బట్టలు. ये परमेश्वर का दिया गया कपड़ा है। ఎందుకని क्यों? ఆదాము అవ్వల కొరకు ఒక దూడను చంపేశాడండి. आदम हवा के खातिर एक बछड़ा का वध ఒక किए हैं, పశువును एक వధించాడండి. पशु का वध किए हैं। అందుకే యేసు అంటాడు, इसलिए यीशु कहता है నేను యెరూషలేము వెళ్తున్నాను, मैं यरूशलेम में जा रहा हूँ। చూద్దాం అక్కడ देखिए చూడండి అంటాడు, देखिए నేను యెరూషలేము వెళ్తున్నాను. मैं यरूशलेम जा रहा हूँ। ఒక జాగ్రత్తగా మనం గమనిస్తే ध्यान से देखो, శిష్యులతో అంటాడు, चेलों से कहता है, లూకా సువార్త लूका सुसमाचार 18:31. 18:31 లూకా సువార్త लूका सुसमाचार 18:31. 18:31 ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళుచున్నాము, మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలు నెరవేర్చబడును. फिर उसने 12 को साथ ले जाकर उनसे कहा, देखो यरूशलेम को जाते हैं और जितनी बातें मनुष्य के पुत्र के लिए भविष्यद्वक्ताओं के द्वारा लिखी गई है वे सब पूरी होंगी। అర్థమైందా? लिखा। తర్వాత యోహాను సువార్త 13:1లో యూహన్నా का 13:1 में भी తాను ఈ లోకము నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగ ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించెను. 13 का 1 यूहन्ना में लिखा है, पसख के पर्व से पहले जब यीशु ने जान लिया कि मेरी वे घड़ी आ पहुंची है कि जगत छोड़कर पिता के पास जाऊं, तो अपने लोगों से जो जगत में थे जैसा प्रेम रखता था अंत तक वैसा ही प्रेम रखता रहा। ఆయన తెలుసండి, वो जानता था। ఆయన కనుకోబాకండి, సిలువ మీద చచ్చిపోతాడు, ఆయన తెలవలే పాపం, అయ్యో ఆయన తెలియకుండా జరిగిందే, ఏదో అనుకోకుండా జరిగింది అనుకోబాకండి. ये क्रूस पे मर जाएगा यीशु मसीह बेचारा, ये बात तो जानता नहीं है, ये तो अनजान में अचानक हुआ करके मत सोचिए। నేను ఇందాకే అన్నాను, मैंने पहले भी बताया, నెరవేర్పిది. ये तो सारे भविष्यवाणी को पूरा करना है, నెరవేర్తానికి వచ్చాడు. सारे बातों को पूरा करने అందుకే के लिए అన్నాడు आए। కదా, इसलिए कहा था ना, మత్తయి సువార్త 5:17-18 ఏమన్నాడు? मत्ती की 5:17-18 में क्या बोला? ధర్మశాస్త్రాన్ని నెరవేర్తానికి వచ్చాను. व्यवस्था को पूरा करने के लिए आया। ధర్మశాస్త్రం ఏ వేలెత్తి చూపిస్తుంది? व्यवस्था क्या उंगली उठा के నువ్వు क्या दिखाती పాపివి, है? बोलते कि तू पापी है, నువ్వు పాపివి, तुम पापी हो, నువ్వు పాపివి. पापी हो, అది बस यही बोलता है। అంటే यानी कि ఆ పాపాన్ని తీసేయటానికి उसी पाप को निकालने के लिए మొదటి ఆదాము తప్పు చేశాడు, पहले आदम ने तो गलत किया था, కాలు జారాడు, तो फिसल गया था, తప్పు చేసాడు, गलत किया था, సాతానికి అమ్ముడు పోయాడు, शैतान की बातों में आ गया, దేవుని కిరీటాన్ని పోగొట్టుకున్నాడు, परमेश्वर का दिए गए मुकुट को खो चुका है, సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు, सिंहासन को खो चुका था, దేవుని కుడిపార్శ్వాన కూర్చుని అధికారం పోగొట్టుకున్నాడు. परमेश्वर के दाहिने हाथ में बैठने का अधिकार भी खो दिया। ఎందుకని? क्यों? ముందు వాడు కెరూబు, వాడు ఉన్నాడు అపవాది, వాడు పోగొట్టుకున్నాడు, तो इब्लिस जो है पहले तो करूब था ना, वो खो चुका है, వాడు वो పోగొట్టుకున్నాడు. खो चुका है। అందుకని దేవుడు ఎంతో ప్రేమగా చేసుకుని మనిషి కూడా బాగొట్టుకోవాలని तो वो सोचता है कि परमेश्वर ने बड़ी प्रेम से मनुष्य को बनाया ना, वो भी खो बैठे बोलकर, నాకు దక్కింది మనిషికి ఎందుకు దక్కాలని जो मुझे नहीं मिल सका मनुष्यों को क्यों मिलना है बोलकर, వాడు ఏం చేశాడు? వాడి పాపంలో దించేసాడు మనిషిని. इसलिए उसने क्या किया, शैतान ने मनुष्यों को पाप में गिरा ఇప్పుడు दिया। ఆడి మాట్లాడినామంటే మనం బైబిల్ చదవము, ప్రార్థన చేయము, సహవాసం రాలేము, దేవునిలో ఆనందంగా ఉండలేము, ఉపవాసాలు ఉండలేము. अगर उसकी बात सुनेगा तो ना बाइबल पढ़ पाएंगे, ना प्रार्थना कर पाएंगे, ना संगति में बराबर आ पाएंगे, प्रभु में ना आनंदित रह पाएंगे। 40 దినాలు ఉపవాసం ఎందుకు ఉండాలండి? 40 दिन उपवास क्यों रहना है? నేను దేవుళ్ళు కొత్తగా వచ్చినప్పుడు जब प्रभु में नया नया आया था, నేను 40 దినాలు ఉపవాసం స్టార్ట్ చేశాను. 40 दिन को उपवास मैंने शुरू किया। 40 దినాలు ఉండేవాడిని, 40 दिन रहा करता था, 21 దినం ఉండేవాడిని, 21 दिन भी रहता था, 3 రోజులు ఉండేవాడిని, 3 दिन भी उपवास करता था, వారం ఉండేవాడిని, 1 हफ्ता भी रहता था, శుక్రవారం ఉండేవాడిని. हर शुक्रवार को रहता था। ఉపవాసం ద్వారా సాతాను మనం ఓడించొచ్చండి, उपवास के द्वारा शैतान को हम हरा सकता है, ఓడించొచ్చు. हरा सकता है। అందుకే యేసయ్య చూడు, इसलिए यीशु को देखिए, బాప్తిసం తీసుకున్న వెంటనే जैसा बपतिस्मा लिया है ఎక్కడికి వెళ్ళాడు? तुरंत कहाँ गया? సువార్త చెప్పడానికి వెళ్ళలేదండి. सुसमाचार बताने के लिए नहीं गया। ఎక్కడికి వెళ్ళాడు? कहाँ गए? ఉపవాసము.
उपवास నేను కూడా में भी యేసు ప్రభువుని తెలుసుకున్నాక यीशु मसीह को जानने के बाद నేను ఉపవాసం ఉండాలండి. मैंने भी उपवास रखा। నేను సువార్త చెప్పడానికి వెళ్ళా, मैं सुसमाचार बताने के लिए नहीं गया था। నేను పాస్టర్ అవ్వాలనుకోవాలా, मैं नहीं सोचा कभी पास्टर बनूं, ఓ పెద్ద రెవరెండ్ అవ్వాలనుకోవాలా, बहुत बड़ा रेवरेंड बनूं करके भी नहीं सोचा। అలా అనుకోవాలి. मैं कभी नहीं सोचा। నేను దేవుడిని నమ్ముకున్న తర్వాత जैसे मैंने परमेश्वर पर भरोसा किया, నేను ఉపవాసం ఉండటం మొదలు పెట్టాను. मैं उपवास रखना शुरू कर दिया। 40 దినాల ఉపవాసం. 40 दिन का उपवास। నా పొట్ట ఎంతో లావుగా ఉండేది, तो मेरा पेट बहुत मोटा था, నా మెడకాయ కూడా ఎంత లావుగా ఉండేది. गर्दन भी बहुत चौड़ी थी। ఓ ఎంత ఉండే, నన్ను చూస్తే అసలు మీరు దడుచుకునేవాళ్ళు మీరు. अगर मुझे देखते तो उस समय की स्थिति अब आप डर जाते। నా మేసాలు ఎంత లావుగా ఉండేవి. मुझ में बड़े मोटे मोटे हुआ करते। పిల్లలు నన్ను చూసి దడుచుకునేవాళ్ళు, बच्चे मुझे देख के डर जाते थे, దడుచుకునేవాళ్ళు. डर जाते थे। అట్లా ఉండే భీకరంగా ఉండేవాడు నేను. ऐसा बहुत गंभीर दिखता था। అందుకని इसलिए పూర్తిగా నేను నా బాడీని నా కంట్రోల్ తెచ్చుకున్నాను. इसलिए पूर्ण रीति से अपने देह को मैं अपने कंट्रोल में लाया, అందుకని బాడీని నేను లెక్క చేయలేక क्योंकि उसके बाद मैंने अपने देह को ख्याल नहीं रखा। సన్నగా అయిపోయినాను, बहुत पतला हो गया था, సన్నగా అయిపోయినాను. बहुत पतला हो गया था। బస్సులో ఎక్కితే अगर बस में चढ़ता हूँ, టికెట్ అడుగుతాడు कंडक्टर, कंडक्टर टिकट पूछता था, నేను స్టాప్ అని చెప్తా. मैं स्टैप करके बताता था। అతను ఏమంటాడు తెలుసా, वो क्या बोलता पता है? ఇతను స్టాప్ కాదు, ये स्टैप नहीं हो सकता, ఇతను స్టాప్ కాదు. ये नहीं हो सकता। ఎందుకని? क्यों? స్టాప్ ఇట్టెందుకుంటాడు? स्टैप ऐसा क्यों रहेगा? పక్క పలసగా, इतना पतला दुबला, ముఖం దీనంగా. बड़ी दीनता वाला मन शक्ल। ఒక వ్యక్తి పక్క వాళ్ళతో అంటున్నాడు, एक व्यक्ति बगल वाले से पूछ నేను रहा है, మనిషి యొక్క ఇది చూసి చెప్తాను, रसूलुल्लाह, నొసల్లో చూసి చెప్తాను, इंसान का ये माथा देख के मैं बता सकता हूँ ఇతను స్టాప్ కాదు. ये स्टैप नहीं है। నేను విన్నా, मैंने सुना, మెల్లగా వెళ్ళా, मैं धीरे धीरे गया, ఐ కార్డు చూపించా. अपना आई कार्ड निकाल के दिखाया, సారీ సార్, और तुरंत वो बोलने लगा माफ कर दो, సారీ సార్. माफ कर दो। అంటే మనము ఇతరులకు చూడనల్ల వాళ్ళుగా ఉంటాం. तो हम लोग जो है दूसरों को नजर में नीचा दिखते हैं, చాలా మనం. हम उनके नजर में पूरे नहीं हो पाते। ఎందుకని? क्यों? మనం దేవుళ్ళకి వస్తాం కదా, हम प्रभु में మన आए हैं, లోకం మనకు యోగ్యంగా ఉండదు. तो संसार हमारे लिए योग्य नहीं होती, లోకం మనకు యోగ్యంగా ఉండదు. हमारे लिए योग्य नहीं है ఒకప్పుడు संसार। లోకాన్ని అనుభవించాం, एक समय तो दुनिया का अनुभव किया ఇప్పుడు था। లోకాన్ని మనం ఎందుకు అనుభవిస్తాం? अब क्यों अनुभव करेंगे? जगत చూసేవాడికి ఎట్లుంటది? देखने वालों को कैसा వీళ్ళు लगेगा? ఏం ఎట్లుంటారు? మనుషులకు లేరు. ये क्या है? इंसान के अंदर इंसान जैसा नहीं అందుకని है। యేసు చూడనల్లని వాడు గాను సొగసైనను స్వరూపమైనను ఆయనకు లేదంట. इसलिए यीशु मसीह को भी कोई देख ना सके और ना उसको कोई रूप था, ऐसा हो गया वो। ఇక్కడ మనం కనుక చదివితే देखिए చూడండి, देखिए కీర్తనకారుడు भजन संहिता 22 22वें अध्याय 15వ వచనం. 15 वचन, కీర్తనకారుడు రాసిన గ్రంథము भजनकार का लिखी हुई 22వ కీర్తన 22वें अध्याय 15వ చరణంలో చూస్తే, 15वें वचन में देखिएगा, నా బలము ఎండిపోయి చెల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దవడలు అంటుకొని ఉన్నది, నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. मेरा बल टूट गया, मैं टिकरा हो गया और मेरी जीभ मेरे ताल से चिपक गई और तू मुझे मार कर मिट्टी में मिला देता है। అర్థమైందా? समझ में आ गया? మనం ఇతరులకు ఎట్లా ఉంటాం? हम दूसरों को कैसे दिखते हैं? సొగసైనను ना कोई स्वरूप है, స్వరూపమైనను ना कोई सुंदरता है, ఉండదండి. कुछ नहीं होगा, మనలో ఏముండదు. ऐसे कोई सुंदरता యాజ్ नहीं టీజ్ होगा। తల్లి గర్భం నుంచి అట్లా ఉంటుంది, మనం ఉంటాం. जैसे माँ के गर्भ से प्रभु ने हमें भेजा है ना, हम ऐसा ही दिखते हैं। సొగసైనను స్వరూపమైన లేదంట. ना कोई सुंदरता है, ना कोई स्वरूप దేవుడు है। నమ్ముకున్న స్త్రీలు గాని పురుషులు గాని परमेश्वर पर भरोसा करने वाला चाहे स्त्री हो, సొగసైనను స్వరూపమైన ఉండదండి. ना कोई सुंदरता है, ना कोई ऐसे ఇక स्वरूप ఫ్యాషన్లు है, ఉండవండి. कोई फैशन नहीं అన్ని रहेगा, జనులతో సహవాసం ఉండదండి. हमारी जाति से संगति होगी, ఇక సహవాసాలు ఉండవండి మనకి. संगति नहीं होगी। ఎందుకని? क्यों? మనం లోకం పట్ల చచ్చిపోయామండి. हम संसार के विषय में मर चुके हैं, ప్రభువులో మనం బ్రతుకుతున్నాం, प्रभु में हम बढ़ते जा रहे हैं, ప్రభువులో బ్రతికాం, प्रभु में जिंदा है, ప్రభువులో బ్రతుకుతున్నాం, प्रभु में जीवित है, లోకపరంగా చనిపోయాం. संसार के विषय में मर चुके ఇక हैं। సాతాను మన మీద రాజ్యం చేయలేడు. इसलिए शैतान हमारे पर राज्य नहीं कर అందుకే सकता। పౌలు గారు రోమిలకు రాసిన 6వ అధ్యాయంలో కనుక చూస్తే, तो पौलुस रोमियो की जो पत्री लिखा है 6 अध्याय ఒకప్పుడు देखेगा నువ్వు तो ఈ చేతుల ద్వారా పాపం చేసావు, एक समय जैसे अपने नांगों के द्वारा पाप నీ किया था, ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఇష్టపడి తిరిగావు. अपनी मर्जी के अनुसार अपने चला, ఇప్పుడైతే अभी ఆ అవయవాలను उन्हीं अंगों को దేవుని కొరకు ఉపయోగించు. परमेश्वर के लिए इस्तेमाल करो। అవుతుందా? समझ में आ रहा है? నేను ఎక్కువగా స్టేజ్ మీద నాట్యం చేస్తాను, तो ज्यादातर मैं स्टेज के ऊपर नाचा करता था, బాగా నాట్యం చేస్తాను. बहुत ज्यादा नाचता था। ఎందుకు తెలుసా? क्यों पता है? ఒకప్పుడు నేను సినిమా స్టెప్లు వేసేవాడు, एक समय में पिक्चरों के लिए नाचता था, బాగా డాన్స్లు వేసేవాడు, बहुत ज्यादा नाचता था, అలుపు వచ్చేది కాదు. थकता नहीं था। నలుగురు ముగ్గురు అమ్మాయిలు పెట్టుకుని 4-5 डांसरों को रखकर బాగా ఎగిరేవాడిని, बहुत ज्यादा नाचता था, అలుపు వచ్చేది కాదు నాకు. थकता नहीं था। దేవుళ్ళలో కూడా अभी प्रभु में भी నేను ఎగురుతా. मैं नाचता हूँ प्रभु। ఎందుకో తెలుసా? क्यों पता है? అప్పుడు ఇదే పాదములతోటి ఈ లోకంలో ఉన్న
వాటి కోసం ఎగిరిన నేను एक समय इन्हीं पाँवों से संसार के विषयों के लिए कूदने वाला मैं है। ఇప్పుడు దేవుని కోసం ఎందుకు ఎగరకూడదు? अभी प्रभु के लिए मैं क्यों कूद नहीं ఇప్పుడు सकता? ఆ బాడీని దేవుని కోసం ఎందుకు చేయకూడదు? इस देह को अभी परमेश्वर के लिए क्यों इस्तेमाल नहीं कर सकता? అర్థమవుతుందా మీకు? समझ में आ रहा है? జాగ్రత్తగా గమనించండి. ध्यान से सुनना। ఇప్పుడు మహిమ కొరకు, దేవుని మహిమ కొరకే. अभी तो केवल परमेश्वर की महिमा के लिए है। భక్తుడు అంటాడు, भक्त कहता है నీళ్లు తాగినను, चाय पानी पिए, ఆహారం తిన్నను, क्या भोजन खाए, నువ్వేం చేసినా कुछ भी करे, నీ లైఫ్ లో ఏమన్నా చెయ్యి, आपकी जिंदगी में कुछ भी దేవుని करे, మహిమ రావాలి. केवल उन कामों के द्वारा దేవునికి మహిమ రాకుండా ఏమీ చేయొద్దు. परमेश्वर की महिमा न आने वाला कोई काम नहीं करना। పూర్తిగా శూన్యం అయిపోయాం మనం. तो पूर्ण रीति से हम शून्य हो चुका है, పూర్తిగా पूर्ण रीति से पूर्ण रीति से ప్రభులోకి వచ్చేసాము. प्रभु में आ चुके हैं। కాబట్టి इसलिए ఇప్పుడు మొదటి ఆదాం పాపం చేశాడు కాబట్టి पहले आदम ने पाप किया है రెండో ఆదాం వచ్చాడు. और अंतिम आदम आ गया। ఎవరైనా कौन है वो? క్రీస్తు. मसीहा। ఇప్పుడు మళ్ళీ ఆ పిల్లల్ని, फिर से उन लोगों को, ఆ రక్త మాంసములో ఉన్న పిల్లల్ని అంటారు. लहू और मांस से भरे हुए ఇది लोगों को, హెబ్రీ 2:14 ये చదివితే इब्रानी 2:14 में पड़ेगा तो ఆయన పిల్లలు రక్త మాంసములో ఉన్నారు. उनके लड़के जो है लहू और मांस में ఈ है। మాట ఎందుకు వాడాడో తెలుసా? क्यों इस्तेमाल किया पता है? ఆదాము అవ్వలు రక్త మాంసాలను గురించి ఆలోచించారు, శరీర పరంగా ఆలోచించారు, आदम अभी केवल शरीर के अनुसार ही सोचा है, శరీరాన్నే చూసుకున్నారు. केवल शरीर को ही देखे। అయ్యో మేము సావలేదే, अरे हम तो मरे नहीं है, దేవతల్లాగా ఉన్నాం మేము, हम तो स्वर्गदूतों कैसे हैं, మాకు అంత జ్ఞానం తెలిసిపోయింది, हमारे तो सब ज्ञान पता चल गया, हमें మాకు అంతా తెలిసిపోయింది. हमें सब पता है। చూసారా పిల్లరా? देखा प्रियो, అంటే మిడిమిడి జ్ఞానం, यानी कि छोटा सा ज्ञान, మంచి చెడులు यानी कि अच्छा और बुराइयों का తెలిసిపోయింది. उनको पता चल चुका है। మానవుడు తెలిసిపోయింది. इंसान को मालूम पड़ అసలు चुका है। మంచి చెడు దేవుడికే తెలియాలి, अच्छा और बुरा केवल परमेश्वर को ही पता కానీ होना चाहिए। మానవుడు కూడా తెలిసిపోయింది. लेकिन इंसान को भी पता चल गया, అందుకని మనలో ఒకని వంటి వాడయ్యాడు. कहने लगा ये हमें से एक हो गया। ఆదాము మనలో ఒకడి వంటి వాళ్ళు అయ్యారు. ఆదామవులు आदम भी हमें हम जैसा एक जैसा हो गया। మనలాగా వాళ్ళు కూడా మంచి చెడు తెలిసిపోయినాయి, हमारे बराबर उनको भी अच्छा बुराई पता चल गया, కానీ మంచి చేయలేడు. लेकिन अच्छा कर नहीं सकता। సైతాను చేయనీడు, शैतान करने नहीं देगा, సైతాను మంచి చేయనీడు, शैतान अच्छा करने नहीं देगा, చెడే చేయనిస్తాడు. बुराई ही करने देगा। ఎప్పుడు చెడే. हमेशा बुराई करो। అందుకే చూడండి, इसलिए देखो చిన్నపిల్లలు కూడా చూడండి, छोटे बच्चों को भी మనం देखिए, వద్దురా అన్నాం అనుకో, हम मना करेंगे मत करो, అదే చేస్తారు. उसी काम को करता है। ఇది వద్దురా అంటే ये मना करते हैं मत करो, అదే చేస్తారు. वही काम जा जाके करता है। సంఘంలో ఒక మంది చూడండి, कलिशे में भी कुछ लोगों को देखिए, అది చేయకుండా మానవు ऐसा मत करो बोलेंगे అక్కడికే వెళ్తారు, तो वही जाएंगे, అదే చేస్తారు. उसी काम का అంటే करेंगे। పాపం ఏం చేస్తుంది? इसका मतलब पाप क्या करता है? రా 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 అని లాగుతూ ఉంటుంది. तो आज्ञा को उल्लंघन कर रहा मेरे पास करके पुकारती है। చెప్పింది ఎనరు, जो बताए गए उसको नहीं सुनते, చెప్పని చేస్తారు. जो नहीं बताए ना उसको करते हैं। అదే పాపం, यही है पाप, అదే పాపం. यही पाप। ఆజ్ఞను అతిక్రమించడం పాపం. आज्ञा को उल्लंघन करना ही पाप है। అందుకే इसलिए దేవుని బిడ్డలు రక్త మాంసములు గలవారు కాబట్టి परमेश्वर के लड़के जो है लहू और मांस से है, మరణాన్ని జయించినటువంటి ఆ వ్యక్తిని, అనగా యేసయ్యను భూమి మీద పంపించాడు. तो मृत्यु को जीतने वाला यीशु मसीह को इस धरती पे भेजा है। వచ్చి 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. तो आया और 40 दिन उपवास रहा। 40 దినాలండి 40 दिन ఉపవాసం ఉన్నాడు. उपवास रहा। సాతానుడు శోధిస్తున్నాడు, शैतान तो फरक रहा था, శోధిస్తున్నాడు. फरके जा रहा था। చాలా మంది అంటారు, बहुत सारे लोग बोलते हैं బాప్తిసాలు తీసుకోబాకండి. बपतिस्मा मत लेना, బాప్తిసాలు తీసుకున్నారా దేవుడు శోధిస్తాడు మిమ్మల్ని. शैतान। సారీ, బాప్తిసం తీసుకున్నారా సైతానుడు శోధిస్తాడు. अगर आप बपतिस्मा लिए तो शैतान आपको परखने लगेगा। అంటే బాప్తిసం తీసుకో ముందు అబద్ధాలు ఆడచ్చు, దొంగతనాలు చేసి అన్ని చేయొచ్చు. इसका मतलब है बपतिस्मा लेने से पहले झूठ बोल सकते हैं, चोरी कर सकते हैं, सारे गलत काम कर सकते हैं, అన్ని చేయొచ్చు. कर सकते हैं सारे गलत బాప్తిసం काम। తీసుకున్నాం కదా, अभी तो बपतिस्मा लिया तो అది చేయకూడదు, वो नहीं करना है, ఇది చేయకూడదు, ये नहीं करना है, సంఘానికి రావాలి, कलिशा में आना है, ప్రభు భోజనంలో పాల్గొనాలి, प्रभु का भोज में सहभागी होना है, ఆయన రక్తాన్ని, उनके लहू को, ఆయన శరీరాన్ని उनके शरीर ప్రతి వారం తినాలి, हर अब तक आना होगा, కట్టడలు పాటించాలి, उनके नियमों को पालन करना होगा, ఆజ్ఞలు పాటించాలి, आग्रहों को पालन करना होगा, శాసనాలు పాటించాలి. शासन का पालन करना అదే होगा। బాప్తిసం తీసుకోకపోతే अगर बपतिस्मा नहीं लिया तो సంఘానికి రావచ్చు, कलिशा में आ सकते हैं, వింటే విన్నాము, सुनेगा तो सुनेंगे, లేకపోతే లేదు, नहीं तो नहीं, మన ఇష్టం. हमारी मर्जी। అందుకు అంటారు చాలా మంది, इसलिए बहुत सारे लोग बोलते అమ్మో हैं బాప్తిసం నుండి సోదరులు వస్తాయి. अरे अरे बपतिस्मा लेने से बहुत सारे क्लेश आएंगे। యేసుప్రభుకు రాలా? क्या यीशु मसीह को नहीं आया? బాప్తిసం తీసుకున్నాడు యేసుప్రభు. बपतिस्मा लिया ना यीशु ఏం मसीह, చేశాడు? क्या किया? సాతాను ఓడుతున్నాడు. शैतान को हरा रहा था। 40 దినాలు 40 दिन 40 దినాలు 40 दिन వాడు శోధిస్తున్నాడండి, शैतान परेशान कर रहा था, శోధిస్తున్నాడండి. वो परख रहा था, ప్రతి శోధన తట్టుకున్నాడు ఆయన. तो हर एक परेशानी के सामना किया। ఈ రెండవ ఆదాము ये अंतिम आदम जो है, మొదటి ఆదామును ఓడించిన సాతాన్ని
సాతాను ఓడిస్తున్నాడు. पहला आदम को जो शैतान ने हराया था ना, उस शैतान को हरा रहा है। యేసు రక్తంలో కడగబడ్డ మనము, यीशु के लहू से धुले हुए మనం కూడా हम भी, ఆ రక్తం బ్లడ్ మనలో ఉంది. तो वो लहू हमारे अंदर है। ఆ యేసుక్రీస్తు బ్లడ్ నీలో ఉంది. यीशु मसीह का वो लहू आपके अंदर है। ఎట్టుందండి బ్లడ్ कैसा है आपके अंदर? చెప్తాను మీకు నేను. मैं बताऊंगा। యేసుక్రీస్తు 2024 సంవత్సరాల క్రితం బ్లడ్ కారిస్తే यीशु मसीह 2024 साल पहले लहू बहाया था। ఆ బ్లడ్ అంతా భూమిలోకి వెళ్ళిపోతే तो सारा लहू जो है धरती के अंदर चले ఇప్పుడు ఆ బ్లడ్ అంటే ఏం పిచ్చి పట్టింది క్రైస్తవులకి. अब जाके वो लहू करके बोलते मसीह लोग कहीं पागल तो नहीं ఆ बने। బ్లడ్ ఎట్ట వస్తుందండి? वो लहू कैसा आएगा? నాకు వచ్చిన సందేహాలన్నీ దేవుడిని అడిగి తెలుసుకోండి. तो मेरे पास कितना शंका मुझे आता था, डाउट होता था, वो सारी बातें मैं परमेश्वर से ही అవి जानता। మీకు చెప్తున్నా ఇప్పుడు నేను. वही बात मैं आपसे कहता ఆ हूँ। బ్లడ్ ఎట్ట వస్తుంది తెలుసమంటారా? वो लहू कैसा आगे पता है? నీ పెదవులు आपके होठों के द्वारा బ్లడ్. वो खून। చూడండి బ్లడ్ అన్నప్పుడు రెండు కలుగుతుంది. तो खून बोलते हैं, देखिए हमारे होठों के द्वारा బ్లడ్ खून। బస్ ఆ బ్లడ్ నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? वो खून को हम क्या करते हैं? నువ్వు అమలు పరుస్తున్నావు. యేసుక్రీస్తు రక్తం, यीशु मसीह की लहू, బ్లడ్ రక్తం, यीशु मसीह की लहू నీ నాలుక నీ పెదవులు ఆయన రక్తాన్ని రక్తాపరాధాన్ని ఉచ్చరిస్తున్నారు. तो आपके होंठ है, आपके जीव यीशु मसीह के लहू को पुकारते हैं। చిన్నపిల్లలప్పుడు గ్రామ్ ఫోన్ అని వచ్చాయి. तो जब हम छोटे थे, छोटे माइक सिस्टम होता था। నల్లగా ఉండే ప్లేట్లు, तो नीचे प्लेट जैसा होता था, మైక్ ఉండేది పైన, ऊपर माइक होता था, అక్కడ సూది ఒకటి ఉండేది. वो क्या बोलते, उसके ऊपर एक पिन होता था, అట్లా ఉండేది. అది पिन होती थी। అది కనుక అది తిరుగుతున్నప్పుడు इस तरह वो घूमता रहेगा, तो అది అట్లా పెట్టామనుకో, ऐसा पिन ऑन कर दिया, పెట్టిన వెంటనే जैसा रखा, పాట వచ్చేది. तुरंत घूमता हुआ गीत आता था। మా చిన్నపిల్లలప్పుడు हम जब हम बच्चे थे, అంటే ఆ పిన్ను ఆ రికార్డు ఆ ప్లేట్ మీద పెట్టిన వెంటనే जैसे वो पिन उस रिकॉर्ड की प्लेट में रखते हैं, తిరుగుతూ ఉంటది, वो घूमता रहेगा, పాట వచ్చేది. అక్కడ गीत आना शुरू हो रहेगा। నువ్వు కూడా పిన్ను బ్లడ్, आप भी बोले खून, యేసు రక్తం, यीशु की लहू, యేసు రక్తం यीशु की लहू శరీరంలోకి అప్లై చేసుకో, अपने शरीर के लिए अप्लाई करो, అప్లై చేసుకో. अप्लाई करो। నరాల బలహీనత పోతాయి, कमजोरी नसों का चला जाएगा, మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు పోతాయి. घुटनों के दर्द चला जाएगा। బ్లడ్ యేసుక్రీస్తు బ్లడ్ అని మీరు ఉచ్చరించండి. मसीह यीशु के लहू को पुकारते కాబట్టి रहेगा। రెండవ ఆదం వచ్చి इसलिए दूसरा आदम आ गया, ఆ మరణ బలము కలిగిన వాడిని वो मृत्यु का बल से था, వాడిని ఏం చేశాడండి? उसको क्या किया? చంపేసాడండి. उसको खत्म कर डाला। అంటే यानी कि మనిషిలో వాడి యొక్క తత్వం లేకుండా చేశాడు. इंसान के अंदर उसका कोई तत्व ना रहे। యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరూ यीशु मसीह को भरोसा करने वाला सारे పాపం చేయకూడదు. पाप नहीं करना चाहिए। చాలా మంది అంటారు, बहुत सारे लोग बोलते మేము हैं, మనుషులు కదండి, हम तो इंसान है ना, పాపం చేయాలి. पाप तो करेंगे। ఎప్పుడు మనిషి నువ్వు? कब इंसान थे నువ్వు आप? ప్లస్ నువ్వు శరీరంలో ఉన్నప్పుడు, आप शरीर के अनुसार थे तब, నువ్వు శరీరంలో ఉన్నప్పుడు. आप जब शरीर के अनुसार थे तब। ఇప్పుడు నువ్వు శరీరంలో ఎందుకున్నావు? अभी आप शरीर में थोड़ी है, నువ్వు ప్రభులోకి వచ్చేసావు. आप प्रभु में आ चुके ఇప్పుడు हो, శరీరం జయించావు अब నువ్వు. शरीर को जीत लिए हैं। నీ బ్లడ్ आपके लहू క్రీస్తు బ్లడ్, मसीह का लहू నీ है, మాంసం आपका मांस క్రీస్తు మాంసం. मसीह का देह है। అందుకే అన్నాడు, इसलिए यीशु ने నా कहा, బ్లడ్ తాగండి, मेरा लहू पिए, నా ब्लड తాగి मेरे लहू पीकर నా శరీరం తినండి. मेरे शरीर को ప్రతి खाए। ఆదివారం हर एक బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు बपतिस्मा लेने वाला हर एक ప్రతి ఆదివారం, इतवार। అందుకే బైబిల్ అన్యుడు తినకూడదు, అన్యుడు చేరకూడదు అన్నాడు. పస్కాని అన్యుడు తినకూడదు అన్నాడు. इसलिए बाइबल लिखा गया है कि पसाह को अन्यजाति नहीं खाना चाहिए। కొనుక్కున్నవాడు తినొచ్చు అంట. तो जो मोल लेते हैं वो खा सकते हैं। అట్లానే యేసు తండ్రి రక్తం, యేసు రక్తం ద్వారా మనం కొనుక్కున్నాడు. इसी प्रकार परमेश्वर ने यीशु के लहू के द्वारा हमें मोल ली। ప్రతి ఆదివారం हर एक इतवार క్రీస్తులో జన్మించిన వారు मसीह में जो जन्मे हैं ఆయన బ్లడ్ తినాలి, తాగాలి, उनके लहू को पीना है, ఆయన శరీరం తినాలి. उनके शरीर को खाना है। చాలా మంది తినపోవడం వల్ల బలహీనలు అయిపోతున్నారు. तो बहुत सारे लोग ऐसे शामिल ना होने की वजह से कमजोर होते जा रहे చాలా మంది తినరండి, हैं। बहुत सारे लोग नहीं खाते, నెలకు ఒకసారి తింటారండి. महीने में एक बार खाते हैं। ప్రతి రోజు తిన్నవాడికి శక్తిను నెలకు ఒకసారి తిన్నవాడి శక్తి ఎట్లుంటది? हर दिन खाने वाला के पास कितना शक्ति होगा, कभी कभी खाने वालों के पास कितना शक्ति మీరు కలిపి होगा? చెప్పండి. आप ही बताइए, రోజు తిన్నవాడు ఎట్లుంటాడు? रोज खाने वाला कैसा होगा? ముఖం అంతా చక్కగా కలకల్లాడతా, सारा शक्ल निखार आता అన్ని है, విటమిన్లు ఉంటాయి. सारे देह में विटामिन रहेंगे। నెలకు ఒకసారి తినేవాళ్ళు महीने में एक बार जो खाते हैं ఎట్లా ఉంటారండి? कैसा रहेंगे? ఎలా ఉంటారు? कैसे ఆత్మలో ఓడిపోతారు, तो आत्मा में मुरझाएंगे, వాడిపోతారు. मुरझाएंगे। అందుకని इसलिए ప్రతి వారం నా రక్తం తిని త్రాగి నా మాంసం తినాలి. तो इसलिए यीशु ने कहा हर एक मेरा
देह को खाए और मेरे लहू पिए। అందుకే మనం లైవ్ లో వస్తున్నాం కూడా ఇస్తున్నామా? इसलिए लाइव में जो आते हैं उनको भी हम देते हैं, వాళ్ళు కూడా ఇస్తున్నాం. उनको भी देते हैं। నువ్వు ఆజ్ఞ పాటించు అంతే. आप आज्ञा को पालन करो నువ్వు बस। మంచి హృదయంతో పాటించు. आप अच्छे हृदय से पालन నువ్వు करो। స్థలాన్ని చూసుకో బాబు. अब जगह को मत देखना, స్థలం చూసుకోవద్దు, जगह నువ్వు को मत देखना, ఆజ్ఞ పాటించు. आज्ञा को पालन करो। దైవదాసుడు చెప్పిన ఆజ్ఞ. प्रभु का दास की कही भी నీకు आज्ञा। దైవదాసుడు హెచ్చరికిస్తున్నాడు. प्रभु का दास ही आपको सावधान करता है। నీకై నువ్వు చేయట్లేదు, आप अपने ओर से मत कर, नहीं कर నీకై रहे, నువ్వు చేయట్లా. नहीं कर रहे। దైవదాసుడు నీకు ప్రేరణ ఇస్తున్నాడు. प्रभु का दास ही आपको प्रेरणा देता है, ఆ ప్రేరణలో మనం ఉండాం. उसी में हम बने रहे, ఆ ప్రేరణ ఆ హెచ్చరికలో మనం ఉన్నాం. उसी सावधान में हम हैं, ఆయన మాటలు వింటున్నాం. उनकी बातें सुनते हैं। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, ఈ రెండవ ఆదాము ये दूसरा आदम మన పాపాలను తీసివేసి हमारे सारे पापों को निकाल देगा, దేవుని క్రోధం మన మీద లేకుండా చేసి हमारे ऊपर परमेश्वर का प्रकोप ना रहे, उसे సైతాన్ని करते हैं। ఓడించాడు. शैतान को हरा दी है। మన శరీరంలో లేవు. अभी हम शरीर में नहीं है, ఈ శరీరం మన ఆధీనంలో ये ఉంచుకోవాలి. शरीर हमारा अधीन में रखना है। మనం ఏం చేయమంటే అది చేయాలి, वो शरीर को हम जो कहे वो करेगा, ఏం చూడమంటే అది చూడాలి. जो देखने के बोलेंगे वही देखेंगे। కానీ పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తాడు ప్రభువులో. तो पवित्र आत्मा प्रभु भी हमको परमेश्वर में चलाए। ఈ శ్రమల దినాల్లో निकलेश के दिनों में ప్రభు దగ్గరికి వస్తున్నాం. प्रभु के पास आ रहे हम, రోజు రోజు వస్తున్నాం, रोज रोज आ रहे हैं, రోజు దగ్గరికి వస్తున్నాం. दिन पे दिन आ रहे हैं। ఏమో ఒక రోజు సిలువ దగ్గరికి అట్ట వచ్చినప్పుడు ఇసుకు వస్తాడేమో. क्या पता क्रूस का जितना निकट होते होते जाएंगे इतने में ही मसीह यीशु आ जाए, నీ శ్రమలన్నీ పోతాయి. आपके जितने क्लेश है सारा खत्म हो जाएगा, నువ్వు మోకరించు, आप घुटनों में నీ आओ, శ్రమలు మొత్తం పోతాయి. सारी परेशानी चला जाएगा। దేవుడు నీకు తోడుగా ఉంటాడు. परमेश्वर आपका साथ रहेगा। ఏమన్నాడు? क्या कहा? నేను నీకు తోడుగా ఉంటాను, मैं तुम्हारे साथ నీ रहूंगा, శ్రమలను వదిలిపెట్టను, आपके क्लेश में आपको नहीं ఆ छोड़ूंगा, శ్రమల్లో నీకు మార్గం तो చూపిస్తాను. उसमें से आपको निकास भी करूंगा। రండి ప్రార్థన. आइए प्रार्थना करें। వందనాలు నాయన, धन्यवाद प्रभु, స్తోత్రాలు ప్రభు. स्तुति हो। లైవ్ లో వస్తున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడారు, लाइव में आने वाला हर एक से आपने बात की నీ है, దాసుని ద్వారా మాట్లాడారు. आपके दास के द्वारा बात की है। నన్ను అయా లైవ్ వచ్చిన బిడ్డల్ని మీరు హెచ్చరించి బలపరిచారు. हमें और लाइव में आने वाला हर एक को अपने सावधान करके बल ఈ दिया। శ్రమల దినాల్లో మాకు క్రీస్తు సువార్త, సిలువ సువార్తను మాకు అందిస్తున్నారు. इस क्लेश के दिनों में मसीह की क्रूस के सुसमाचार हम तक पहुंचा ఎంత है। అయా ఆ సిలువలో ఎంత బలమైనటువంటి సువార్త ఉందని మాకు తెలుగుతున్నారు. प्रभु क्रूस में इतनी सामर्थ्य सुसमाचार है करके मैं बता ఈ 40 దినాలు నా కొరకే నాయన, ये 40 दिन केवल मेरे लिए ही है నా प्रभु, కొరకే. मेरे लिए। ఎట్లా 40 దినాలు యేసు కొరకు जिस प्रकार यीशु मसीह 40 दिन रहा సైతాన్ని ఓడించడానికి, शैतान हराने के ఈ 40 लिए, దినాలు आज का నేను 40 दिन క్రీస్తులో యేసు పడ్డ పాటలు తెలుసుకుంటున్నాను. तो मसीह ने जो तकलीफ उठाई वो నా जानता है। కొరకు ఎన్ని పాటలు పడ్డాడు, मेरे लिए कितनी ఈ सहन की 40 है। దినాలు తెలుసుకుంటున్నాను. 40 दिन में जानता అందుకే है। ఈ యొక్క నియమించేది इसलिए अपने नियम इसको नियुक्त ఆచార్య किया। వ్యవహారాల కోసం కాదు. परंपरा के आचार व्यवहार నీ नहीं దాసుని है। ద్వారా మాట్లాడిన आपके दास के द्वारा ఈ बोले మాటలు जाए సైతాన్ని प्रभु, ఎత్తుకుని ये పోకుండా शैतान उठा के ना ले जाने 100 पाए, పనిచేసి 100 సహాయం गुना फलवंत होने के लिए मदद करे। నీ దాసుని ద్వారా మాట్లాడిన కొద్ది మాటలు వేసి మనం జీవించబడతాం. यीशु के नाम से आपके दास की बातें आशीष पाए। आमीन। आमीन। खुदा परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह की महान कृपा, पवित्र आत्मा का प्रभु सहायता, मदद आज और कल युगों युग तक सदा काल आपके आत्मिक बच्चों के साथ हमेशा प्रभु साथ रहे प्रभु। आमीन। धन्यवाद। हालेलुया हालेलुया।